యా జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్ అంటూ చూస్తాను. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఒక అశాస్త్రీయంగా చేయబడ్డటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రీయంగా విభజించడానికి ఒక సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు 6 నెలల పాటుగా దాన్ని కంప్లీట్గా స్టడీ చేసి వాటిని కుదించాలి అనేటువంటి ఒక దాంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి మనం చాలా క్లియర్గా దీని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మిత్రుల, కేసీఆర్ ఏ విధంగా అశాస్త్రీయంగా చేసిండో ఒక విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. వరంగల్ ఉమ్మడి జిల్లా గురించే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా. సో ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించింది అనేది ఒకసారి మీకు చెప్తా. సో ఇక్కడ చూడండి ఒకసారి, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగాం, మహబాద్. సో ఒక ఉమ్మడి జిల్లాను, తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాను 1, 2, 3, 4, 5, 6 జిల్లాలుగా విభజించి అసలు సర్వనాశనం చేసింది జిల్లానైతే, ఉమ్మడి జిల్లానైతే. వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మొత్తాన్ని కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యిండు. అసలు ఎంత దారుణంగా అంటే అసలు ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి నగరాన్ని కూడా 2 భాగాలు చేసేసిండు, వరంగల్ హన్మకొండ అని చెప్పేసి. అసలు అది చేయాల్సిన అవసరమే లేదు, అలా చేసేసిండు. ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, జనగాం జిల్లా, మహబాద్ జిల్లా అనుకుంటా ఇన్ని జిల్లాలు చేసేసిండు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2, 3 జిల్లాలు చేసి సరిపోయేది. అలాంటిది దాదాపు 6 జిల్లాలు చేసి అసలు ఏందో అర్థం కాని పరిస్థితి. అసలు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క బార్డర్ అని తెలుస్తుంది. ఇప్పుడు ములుగు ఒకటే కాన్స్టిట్యున్సీ అండి, ఒకటే కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఇచ్చేసాడు. భూపాలపల్లి ఒకటే కాన్స్టిట్యున్సీ, పక్కన మంత్రికి 2 కలిపితే దాని ఒక జిల్లా వేసేసాడు. ఇట్లా అశాస్త్రీయంగా విభజించేసి అసలు ఒక జిల్లా విభజించాలంటే నిజంగా ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం జరగాలి. 33 జిల్లాలు చేసేసిండు, 10 జిల్లాలు ఉన్నారు, 23 జిల్లాలు చేసిండు. అంత చేయాల్సిన అవసరం ఏంది? ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా వేస్తే అయిపోయేది ఉండే వాస్తవంగా. అది మేము అప్పుడు మెత్తుకున్నాం, ఎక్కువ వద్దురా నాయన అంటే ఇల్లే ఇలాంటి దిక్కుమాలినటువంటి నిర్ణయాలు తీసుకొని అశాస్త్రీయంగా తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి దొంగ కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ జిల్లాలన్నిటి కుదిస్తే ఇప్పుడు దాని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. సో అదొక లొల్లి స్టార్ట్ చేస్తాడు. వానికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి ఉండదు, సిగ్గుండదు వానికైతే ఎన్ని చేసినా కానీ. రేవంత్ రెడ్డికైనా బుద్ధి ఉంటుందా అంటే రేవంత్ రెడ్డి కూడా బుద్ధి ఉండదు. ఎందుకు అంటే కనీసం కేటీఆర్ని ఏదో ఒక విధంగా మరి గిన్ని కేసులు ఉన్నాయి వాడు ఒక జైల్లో పంపిద్దామనే సోయి కూడా ఉండదు రేవంత్ రెడ్డికి. నిజమే. సో ఇట్లా ఒక్కొక్క జిల్లాను రకరకాలుగా ఖండాలుగా నరికేసి ఆ యొక్క జిల్లా యొక్క చరిత్రను మరుగున పడేసి కేవలం తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇది మనకున్నటువంటి దౌర్భాగ్యం. మన 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఏమైనా చేసిందంటే దరిద్రాన్ని మొత్తం కూడా తెలంగాణకు అంటించిపోయిండు ఈ దరిద్రుడు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడు. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం అవి అశాస్త్రీయమైనటువంటి జిల్లా అని చెప్పేసి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. సో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో ఏర్పాటు, సో పునర్వ్యవస్థీకరణపై డిమాండ్లపై అధ్యయనం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది. 6 నెలల్లో నివేదిక తీసుకుని హేతుబద్ధీకరణ చేస్తాం. జిల్లాలు మండలాలను పెంచం, తగ్గించం, పేర్లను మార్చం, టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో గత పాలకులు రాష్ట్రంలోని జిల్లాలు మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. వాటిని హేతుబద్ధీకరించాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు మండలాల హేతుబద్ధీకరణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని, సలహాలు, సూచనలు తీసుకుంటుందని 6 నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక దానిపై బడ్జెట్ సమావేశంలోనూ అన్ని రాజకీయ పార్టీలతో కూలంకుషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు మండలాల జిల్లాల విభజనతో నచ్చితే నజరానా అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. కొన్ని జిల్లాలో ఒకే నియోజకవర్గం ఉంటే మరికొన్ని జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు.
కమిషన్ ద్వారా మండలాలు జిల్లాలు రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుతామన్నారు. మండలాలు జిల్లాలను పెంచడం తగ్గించడం చేయబోమని స్పష్టం చేశారు. సో ఇట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలు ఏవైతున్నాయో కొన్నేమో సిద్దిపేట జిల్లాలున్నాయి, కొన్నేమో కరీంనగర్ జిల్లాలున్నాయి, కొన్నేమో హన్మకొండ జిల్లాలున్నాయి. ఇట్లా 3 జిల్లాలలో ఉస్నాబాద్ నియోజకవర్గం ఉంది. ఇప్పుడు అక్కడ పరిపాలన సౌలభ్యం ఎట్లుంటుంది? కలెక్టర్ ఉస్నాబాద్ సంబంధించి ఎమ్మెల్యే సిద్దిపేట కలెక్టర్ పోయి రివ్యూ చేయాలనా, లేకపోతే కరీంనగర్ కలెక్టర్ రివ్యూ చేయాలనా, లేకపోతే హన్మకొండ కలెక్టర్ రివ్యూ చేయాలనా? ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అశాస్త్రీయమైనటువంటి విభజన జరిగింది. సో ఒక నగరంగా కలిసినటువంటి వరంగల్ను 2 జిల్లాలు చేశారని, దాన్ని కలపాలంటూ ప్రజల నుంచి డిమాండ్ ఉందని సీఎం రేవంత్ తెలిపారు. వాస్తవంగా ఆ డిమాండ్ ఉంది. వరంగల్ నగరాన్ని కలపాలి. వరంగల్ హన్మకొండ 2 జిల్లాలు చేసిరు. ఆ 2 జిల్లాలు అవసరం లేదు, రెండు జిల్లాలని ఒక జిల్లా చేస్తే సరిపోతుంది. సో ఈ తరహా అభ్యంతరాలన్నింటిపై కమిషన్ అధ్యయనం చేస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే మరోసారి అన్యాయం జరుగుతుందని జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సైబరాబాద్ పేర్లను తమ ప్రభుత్వం పెట్టలేదని, ఇవన్నీ గతంలో ఉన్న పేర్లని గుర్తు చేశారు. సికింద్రాబాద్ పేరును తొలగించామంటూ కొందరు విమర్శిస్తున్నారని, తాము ఎక్కడా తొలగించలేదని స్పష్టం చేశారు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నారు. ఒక్క రాచకొండ పేరును మాత్రమే దొరల చిహ్నంగా ఉంటుందనే ఉద్దేశంతో మార్చి కొత్తగా నిర్మించిన ఫ్యూచర్ సిటీలో కొంత భాగాన్ని కలిపామని చెప్పారు. మండలాల్లో జనాభా సమానంగా ఉండేలా చూడడంతో పాటు జిల్లాల జనాభాలో సమతుల్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల పేర్లను మారుస్తున్నామనే అపోహలను నమ్మవద్దన్నారు. ఉద్యోగులు మంచి సచివాలయం నిర్మించుకొని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు మంచి వాళ్ళని అందిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని అన్నారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక మంచి నిర్ణయం ఇది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా లాంటి వాళ్ళ మీద స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే జిల్లాలకు సంబంధించినటువంటి ఒక అశాస్త్రీయమైన విభజనని శాస్త్రీయంగా హేతుబద్ధీకరణగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఒకవేళ దీన్ని అడ్డుగా నిలబడేటువంటి కేటీఆర్ని ఊచకోత కూస్తాం, అందులో నో డౌట్. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గాలు అంతా ఇంత గౌరవం ఆయన. దయచేసి మీరు రెడీ కండి, మేము కూడా రెడీ అవుతాం. భూభారతి అక్రమార్కులు ఎంతమంది? నిందితులు గుర్తించే పనిలో పోలీసులు. కాకిల అదుపులో ఇప్పటికే 14 మంది. అత్యంత గోప్యంగా పోలీసుల విచారణ. 1-2 రోజుల్లో మీడియాకు వివరాలంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ భూభారతి వచ్చి కనీసం సంవత్సర కాలం కూడా కాలేదు. అప్పుడే అందులో ఇన్ని 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయంటే, 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. సో ఇంకా మరి రేవంత్ రెడ్డి ఏమో భూభారతి వచ్చిందంటే మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, అదైపోతుంది ఇదైపోతుంది మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది? ఏమైనా అయిందా అంటే ఏమీ కాలే.